చిన్నగా వెళ్ళి పడిపోతూ కన్నయ్య ఫస్ట్ శ్రీ గురుభ్యో నమః. ఎవరు లేరమ్మా? శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్న ప్రవచన ప్రవాహ తిరుపతి కామినిలో 164వ రోజు ప్రవచనము. ఇవాళ కేవలము రామచరిత్రమానస మాత్రమే ఉంటుంది. ఆ భరతుడు కౌసల్య పాదాలు పట్టేసుకుని పాపం ఎవరు? సీతమ్మ తల్లి సునైన. ఎందుకంటే ఆవిడ రాముడు వెళ్తాడు ఇచ్చేస్తాడు, కానీ నా బాధ అంతా భరతుడి గురించి. 14 సంవత్సరాలు రాముడిని చూడకుండా భరతుడు ఏమైపోతాడు. కాబట్టి పరమేశ్వరుడి ఆశీస్సులు మా నువ్వు నీ భర్తకి చెప్పమ్మా, నీ సునైతంలో చెప్తాను. కనక మహారాజు చెప్పాడు, ఆయనే మాకు సహాయం. రాముని నచ్చ చెప్పండి. ఏమని? లక్ష్మణుని తిరిగి పంపించాలి. రాముని శాసనాన్ని లక్ష్మణుడు ఉల్లంఘించి భరతుడిని తీసుకెళ్ళి. ఇదేదో మనకి ఇంకోటి ఎలా ఉంటుందంటే, నా కొడుకు వనవాసానికి వెళ్ళాడు, కైక కొడుకు కూడా పోవాలి. దురుద్దేశం కాదు. ఇంకో విషయం అంటే, ఈ మాట విన్న కైక ఏం మాట్లాడు అయిపోయింది. ఆ కైక పాపం ఆ క్షణాల్లో ఆ దేవతలు ఆదేశించడం వల్ల ఆవిడ అలా మొండిగా ప్రవర్తించి, ఇప్పుడు ఆవిడలో కూడా పశ్చాత్తాపం. సరే, ఇంకా మనం విందాం. సీతమ్మను తీసుకుని ఆవిడ గుడారానికి వెళ్ళాడు. ఇది మానవ సహజం. ఇప్పుడు ఆడపిల్లలు పుట్టింటారు, కానీ సీతమ్మ నిత్యానపాయిని. ఆ తల్లి అనపాయిని. ఆయన్ని వదిలి వాడిని కూడా ఆవిడ ఉండలేదు. రావణాసురుడు కూడా అదే ఎవరు పిచ్చివాడా, నువ్వు నన్ను ఏదో తీసుకొచ్చావు అనుకుంటున్నావు, నన్ను తీసుకురాలేదు. సూర్యుడి నుంచి కిరణములు, చంద్రుడి నుంచి వెన్నెల, మల్లె పువ్వు నుంచి వాసన ఎలా విడదీయలేవో సీతారాముని విడదీయలేవుగా చెప్పేసిందాడు. కాబట్టి ఈ విషయం మాటలు మనకి అర్థం కాలేదు. మనకి బాగుపడే యోగ్యం లేకపోతే మనకి మాటలు అర్థాలు కూడా సరిగా కావు. అర్థం కావు సరిగదా, విపరీతార్థాలు కూడా వస్తాయి బాగుపడే యోగం లేక. సరే, ఇప్పుడు ఆ ఆయన తీసుకుని వెళ్ళింది. అంటే వాల్మీకి రామాయణము బాగా వంట పట్టడం వల్ల కొన్ని ఘట్టాలు మనకి మింగుడు పడవు. మింగుడు పడడం అంటే అది సీతమ్మ వెళ్ళిపోతే, సీతమ్మ కొన్ని క్షణాలు కూడా వదిలి రాముడిని ఉంటారు. అటువంటి సమయంలో జరుగుతుంది ఆవిడ ప్రేమతో. అంటే అని సరే వెళ్ళిందని చెప్పారు, ఈ రాశారు.
నేను ఇది ఊహ అని అనలేకపోతున్నాను. ఎందుకంటే తులసీదాస్ గారు ఆగుండడం ఏంటండి, నేను వచ్చాగా కాదు. భావుడు రాశారు, పైగా రాముని ప్రత్యక్షం చేసుకున్న కలియుగంలో చేసుకున్న వ్యక్తి హనుమంతుడిని చూసి హనుమంతుడితో మాట్లాడినటువంటి ప్రముఖమైనటువంటి హనుమాన్ చాలీసా వారు రాసింది. అంతేకాకుండా ఆయన హనుమంతుడి మీద ఒకటి రాశాడు, దాన్ని ఏదో అంటారు హనుమాన్ గడి అనేది అంటారు. ఏ విధమైనటువంటి ప్రయోగమైనా పట్టాపంచాడు. హనుమాన్ గడిను హనుమాన్ పందిని ఏదో అంటారు. అది ప్రస్తుతం మనకి ముద్రణ ప్రతి దొరుకుతుంది చదువు. కాబట్టి అందువల్ల ఆయన ఇది మించి రాశారని చెప్పడానికి సాహసించలేదు. అట్ ద సేమ్ టైం సీతమ్మ రాముడిని వదిలేసి ఒక రోజు కోసం, ఒక రాత్రి కోసం అయినా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అని చెప్పడానికి కూడా మనస్కారం. కాబట్టి ఉన్నది ఉన్నట్టు నేను చెప్పేస్తున్నా, మీరు దీన్ని ఎలా ఆలోచించుకున్నారు మీరు వెళ్ళింది అనుకుంటున్నారు. వద్దు ఉన్నారు మీ ఇష్టం. प्रियजन ही मिली वैदेही जो जही जोगु बाति तेही तापस वेश जानकी देखी बासबु विकल विषाद विशेष जनक राम गुरु आयसु पाई चले तलही सिया देखी आई लीन ही लाई उर जनक जानकी पापुनी पावन प्रेम प्राण की उर उमगेऊ अंबुदि अनुराग भय भूप मनु मनहु पयागु सियासनीहा बट बाड़त जोहा तापर राम प्रेम शिशु सोहा चिरजीवी मुनि ज्ञान विकल जन बूढ़त लयु बाल अवलंबन मोहा मगनमति नहीं विदेहा की महिमा सिया रघुवर सनेह की विदेह नंदना सीता देवी ఆ విదేహుడి కూతురైనటువంటి సీతాదేవి తన కుటుంబ సభ్యులతో పెద్దవారి నుండి చిన్నవారి వరకు తన కుటుంబ అందరినీ కలిసిను. పెద్దవారి నుండి చిన్నవారి వరకు అందరినీ కలిసింది. ఆమె వల్కములను ధరించి వల్కములు కాలు కట్టింది కదా, అది కట్టడం చూసి ఇక్కడ కూడా ఒక చిన్న విషయం. శ్రీరాముడు 4 చీరలు కట్టాడు, లక్ష్మణుడు కట్టాడు, కానీ ఈవిడ కట్టలేదు. వాల్మీకి రాముడు ఆవిడ ఆ కట్టడం రావట్లే ఆవిడకి. ఆవిడ దిగులు పడుతుంటే అప్పుడు రాముడు చూపించడం ప్రారంభించాడు. ఇది చూసిన దశరథ మహారాజు ఆజ్ఞాపిస్తాడు, 14 సంవత్సరాలు ఈవిడ కట్టిన వస్త్రము కట్టకుండా కడితే ఎన్ని కావాలో అన్ని పంపించడు. ఇది రాజుగా ఆజ్ఞాపిస్తాడు. అసలు ఆవిడ వనవాసం చేయాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో కైక కనుక కై అని ఉంటే ఆయన కట్టను నొక్కేవాడు. ఒక్కోసారి మనకి ఎంతో ఆవేశం వస్తుందంటే ఆవేశం ఎదురువాడు గమనించుకోవాలి. అప్పటి వరకు ధర్మబద్ధుడైనటువంటి దశరథుడు కై అని, ఇది ఒకటి. రెండవది, మీరు సీతాదేవి ఇక్కడ మీకు చిన్న పరమ రహస్యం చెప్తాను. గురువు గారి మాట వినటము, గురువు గారిని అనుసరించడం, ఆయన దండం పెట్టడం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకో.
అదేంటంటే మధ్యలో గురువు ఎందుకు వచ్చాడంటే చెప్తాను. వీళ్ళు అత్రి అనసూయ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఇది ఈ వనవాసం ప్రారంభంలో వీళ్ళు ఆల్రెడీ వనవాసం చేసేసారు. మరి రామచరిత మానసులో వాళ్ళని కలుస్తారో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు కలిశారు. వెరీ కలిసే ఏం జరిగిందంటే అనసూయ అక్కడ అడుగుతుంది, అమ్మా మీ వివాహం గురించి నేను విన్నాను, నువ్వు చెప్పు అని. అప్పుడు ఆవిడ చెప్తుంది అసలు వాళ్ళ వివాహం ఎలా జరిగింది. ఇది బాలరామాయణంలో లేదు, రామాయణంలో. అది కొంచెం మనకి సినిమాలో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అలా ఆవిడ చెప్తుంది, మా వివాహం నా ఇలా సుఖమమ్మ అది ఇది అని ఆవిడంతా చెప్పేస్తుంది. చెప్తూ ఆవిడ చెప్తుంది, రాముడి కంటే నేను ఎన్ని ఏళ్ళు చిన్నదాన్ని, అప్పుడు రాముడి వయసు ఎంత, ఈవిడి వయసు ఎంత అని. ఇది విన్న ఆవిడ ఎవరు, ఆ అనసూయ లోపలికి వెళ్ళి తన తపోమహిమతో ఒక మంచి చీర, ఒక మంచి ఆభరణాలు తీసుకొచ్చింది. ఆవిడ ఆభరణాలతో ఉంది. దీనికి కూడా అనేక మీకు ఒక ప్రమాణాలు చూపిస్తాను. ఎంత ఎంత ప్రమాణాలు చూపిస్తానంటే మీకు, ఆవిడ ఆభరణాలతో ఉంది. ఆవిడ ఈ చీర కట్టుకెళ్ళింది. అమ్మా ఇవాళ ఈ చీర తీసుకుని, ఈ చీర కట్టుకుని, ఈ నగలన్నీ పెట్టుకుని, ఈ చీర కట్టుకో, ఈ నగలన్నీ పెట్టుకో, వెళ్ళి రాముడితో నువ్వు ఈ రాత్రి గడపదు. ఇది ముని ఆశ్రమం అండి, అలా ఎలా అండి అని చేతం ఎదురు చెప్పలా. అనసూయకి తెలియదే, అనసూయకి తెలియదు అండి. ఇది వెళ్ళిపోయాడు. అమ్మ ఈ చీర యొక్క గొప్పదనం అంటే ఇది మాయదు, నలగదు. ఇది మాయదు, నలగదు. ఈ ఆభరణాలు అంతే. ఆ చీరతోని ఈవిడ 10 నెలలు అక్కడ ఉంది. అందుకే ఆ చీర అలాగే ఉంది. ఇది నెంబర్ 1. మరి ఆభరణాలు ఉన్నాయని నీవు లెక్క ఏంటండి అంటే, ఈవిడ ఏం చేసింది, రాముడు తీసుకెళ్ళిపోతూ ఉంటే, రావణాసుడు ఈవిడ తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆ పైనుంచి ఇలా కిందకి చూసింది. కొంతమంది కోతులు ఒక చోట ఉన్నాయి. వాళ్ళే ఈ ఎవరు, హనుమంతుడు, సుగ్రీవుడు, వీళ్ళందరూ. వెంటనే ఆవిడ ఏం చేసింది, తన కొంగు చించి కొన్ని ఆభరణాలు తీసి, పార్టీలు ఇవన్నీ తీసి అందులో మూటగా కట్టి వాళ్ళ మధ్యలో వదిలేసి, ఎందుకంటే తన ఆనవాళ్ళ కోసం. అప్పుడు రాముడికి చూపించారు, ఏమంటే ఇది మీ కొన్ని ఒక ఆవిడ ఇలా తీసుకెళ్ళిపోవడం మేము చూసాము, ఒక ఆర్తనాదాలు చేస్తూ ఒక ఆవిడని తీసుకెళ్ళాడు, ఆవిడ ఇలా వేసింది, ఇవి మీ సీతమ్మ వినా అని చూపించారు. అవి చూసేటప్పటికి రాముడు కళ్ళమని నీళ్ళు వచ్చాయి. కళ్ళమని నీళ్ళు వచ్చేటప్పటికి ఆయన సరిగా పోల్చుకోలేకపోయాడు రాముడు. అప్పుడు లక్ష్మణుని అడుగుతాడు, నాయన నాకు పోల్చుకోలేకపోతున్నాను, ఇవి మీ వదిన ఆభరణాలు అవునా కదా, నువ్వు చూసి చెప్పు నాయన అంటే. ఆయన చూసి, అన్నయ్య నాహం జానామి కుండలే, ఈ కుండలములు ఆవిడ అవునో కాదో నాకు తెలియదు, ఈ కేయూరములు ఆవిడ అవునో కాదో నాకు తెలియదు, ఈ గాజులు నాకు అవునో కాదో తెలియదు, కానీ అన్నయ్య ఈ మంజీరములు మాత్రం ఆవిడవే అన్న, ఖచ్చితంగా మా వదిలే. ఏమిట్రా ఏంటంటే, నిత్యము నేను ఆవిడ పాదలు ప్రతిదినమేను తొలుతొల్చ పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దీవెనలంది చరించు. ప్రతిరోజు ఆవిడ నా పాదాలకు నమస్కరించేవాడు. ఆ నమస్కరించేటప్పుడు ఆవిడ మంజీరాలు కనపడేవి. కాబట్టి మంజీరములు మాత్రము ఆవిడ. కాబట్టి ఆవిడ సర్వాలంకార భూషితయై ఉన్నది. ఆవిడ మంచి పట్టు వస్త్రములతో ఉంది. వాల్మీకి రామాయణం. ఆవిడ వల్కములు ఇవి కట్టుకోలేదు, ఈయన మాత్రం కట్టించి. తులసి సీత మాత్రం
ఇలా ముని వేషంలో నారచీరలు కట్టుకున్నాడు చూసి బాధ. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు మళ్ళీ వాల్మీకి రామాయణ హిందీ చెప్పాల్సిన అవసరం లేదు. అది మీరు కూడా వినే ఓపిక మీకు లేదు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే భాగవతం 32, 34 వచ్చి భారతానికి 14 వచ్చి కాళహస్తి మహాత్యానికి 1, 2, 3 నేను ఇంకోటి ప్రారంభించాను. అప్పుడు 0 నాకు నేనే చెప్పుకోవాలి. అహం మంత్రి, అహం రాజా, అహం సేవక. నేనే ప్రవచనకర్త, నేనే శ్రోత. ఇక్కడి నుంచి చెప్పడం అటు కూర్చుని వింటాను. చెప్పండి. శ్రీరాముని గురువు వశిష్ఠుని ఆజ్ఞతో జనకుడు ఆమె ఉన్న గుడారమునకు వెళ్ళి అతడు సీతాదేవిని చూచారు. శ్రీరాముని ఆజ్ఞతో వశిష్ఠుని ఆజ్ఞతో జనకుడు వెళ్ళి అంటే సీతాదేవి ఉన్న ఆజ్ఞాలని తన ప్రాణముల కంటేనూ మిన్నయైన సీతాదేవిని అక్కున చేర్చుకుని తన ప్రాణముల కంటే మిన్నయైన సీతాదేవిని దగ్గరికి తీసుకున్నాడు. అతని హృదయమున అనురాగ సముద్రము అనురాగమనే సముద్రము. జనకరాజు మనసు ఒక ప్రయాగ వలె ఉండేది. ఆ జనకరాజు మనసు ఒక ప్రయాగ ప్రకృష్టమైనటువంటి. అందు సీతాదేవి ప్రేమ అనే ఒక అక్షయ వటము సీతాదేవి ఇప్పుడు ప్రయాగలో ఒక అక్షయ వట వృక్షం ఉంది, ఇప్పటికీ ఉంది అక్కడ. సీతాదేవి అనే ఒక అక్షయ వట వృక్షం ఉంది. శ్రీరామ ప్రేమ అనేది బాలముకుందుడు. శ్రీరామ ప్రేమ అనేటువంటి బాలముకుందుడు వటపత్రమున శోభిల్లుచుండెను. ఈయన మనసు ఒక ప్రయాగం. ఆ మనసు దగ్గర ఒక వటవృక్షం. ఆ వటపత్రం మీద ఒక వటపత్ర ఎవరయ్యా అంటే రాముడు బాలం. జనకుడైన జ్ఞానరూపుడైన మార్కండేయ మహర్షి వ్యాకులుడై ప్రేమ సాగరంలో మునుగుచు శ్రీరామ ప్రేమ ఆలంబనముగా పొందెను. శ్రీరాముడు ఎందుకంటే మార్కండేయుడు ఉండగానే ఆయన ప్రళయం చూశాడు. ఆయన పరమ వ్యాకులు పడిపోయాడు. అప్పుడు ఆయనకి వటపత్ర సేకరించింది. ఆయన హాయిగా నవ్వుతున్నాడు. ఇంత వయసు వచ్చిన నేను వ్యాకులు పడిపోతున్నాయి. ఇదేంటి చేసేదే వటపత్ర. ఇది ఎక్కడ దొరికింది తెలుసా? కంచి రోజు. విదేహుని బుద్ధి వస్తుతాహ మోహవశము కాదు. అది విదేహుని బుద్ధి. ఆయన విదేహుడు కదా, అంటే దేహమే నేను కాదనుకునేటువంటి. ఆయన దేహమే నేను కాదనుకున్నా, దేహం తర్వాత వచ్చిన బంధుత్వం ఎందుకు కాదనుకున్నాడు. కాబట్టి వస్తుత ఆయనకి మోహానికి లోతు కాదు. ఇది సీతారాముల ఎడ ఆయనకు గల ప్రేమ ప్రభావం. సీతారాముల ఎడ ఆయన గల ప్రేమ ప్రభావం. సియా పితు మాతు సనేహా బస వికలన సఖి సబారి ధరణి సుత ధీరజు ధరవు సమము సుధరము విచారి. సుధరము విచారి. తల్లిదండ్రులపై తనకు గల ప్రేమ ప్రభావమున సీతాదేవి తనను తాను నిగ్రహించుకొనలేకపోయాను. తల్లిదండ్రుల వల్ల ఈవిడికి కలిగినప్పుడు ఆవిడ నిగ్రహించు. కానీ మనకి బాగా ఆత్మీయులు కనిపించారు. దుఃఖం ఉప్పొంగుదు. నీకేదో కష్టం కలిగింది, కొంచెం తీరుగానే ఉంటావు. నీ ఆప్తుడు కలగానే నీ కళ్ళ పడి మనం చూసి ఆడవటం కాదు, ప్రేమ వల్ల వచ్చింది. కానీ భూసుత ఎగుట వలన సమయ సందర్భాలను గమనించి ధైర్యము వహించారు. భూసుత అంటే ఏంటంటే భూమికి ఎంత సహనం. ఆ సమయం సందర్భం ఇప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకునేది కానీ ఇది కాకూడదు. ఎందుకని ఆవిడ 1000 మంది అనుకోండి, అన్నా అని అనుకోండి, అందరూ అంటారు. కాబట్టి ఆవిడ భూమికి ఉన్నంత సహనం, మించిన సహనమూర్తి ఇంకెవరున్నారని చెప్పారు. ఆవిడకి తల్లి పోలికి వచ్చి
तापन वेश जनक सिया देखी जनक सिया देखी भयउ पेमु भयउ के परितोष विशेषी परितोष विशेष पुत्री पवित्र पुत्र पवित्र किए कुलदो के कुलदो सुजस धवला सुन सधवला जग कहाँ सबु को जगु सबको जिति सुरसरी जिति सुरसरी तीरति सरितोरी तीरथ सरितोरी सरितोरी गवन कीन्हा गवन की विधि अंड करोरी विधि अंड करोरी गंगा अवनी गंगा अवन तलतीनी बडेरे तलतेनी बडेरी यही किए यही साधु समाज गनेरे साधु समाज गनेरे गनेरी पितु कहा सत्य स्नेह सुबानी स्नेह सुबानी सिया सकुच बहु मनकु समान उनि पितु मातु लीन्हि उरलाई सिक आशिष हित दीन्हि सुहाई कहति न सिया सकुची मनुमाही इहा बसबा रजनी भलनाही लकी रुकुरानी जनायवु राव हृदय सराहत सीनु सुबाहु తపస్విని వేషంలో ఉన్న సీతాదేవిని చూసి జనకునకు మిక్కిలి ప్రేమానందములు కలిగాయి. ఆ తపస్విని వేషంలో ఉన్నాను చూసినప్పటికీ జనకుడికి ప్రేమ ఆనందం కూడా కలిగింది. పిదప ఇట్లు పలికిన అప్పుడు తేరుకుని ఆయన ఇలా అన్నారు, బిడ్డ నీవు ఉభయ వంశములను పావనమునర్చితివి. అది నువ్వు ఉభయ వంశములను కూడా పావనం చేశావు. లోకములకే వెలుగునిచ్చుచున్నది. నీ కీర్తి లోకములకే వెలుగిస్తుంది అందరూ భావించుచున్నారు అని అందరూ అనుకుంటున్నారు. గంగా నది కంటేను పవిత్రమైన నీ కీర్తి నది, గంగా నది కంటే పవిత్రమైన నీ కీర్తి అనేటువంటి నది అనేక బ్రహ్మాండములలో ప్రవహిస్తుందమ్మా. గంగా నది కేవలం క్షేత్రత్రయమున స్థానములుగా మార్చింది. గంగా నది దేన్ని పవిత్రం చేస్తుంది? ఎక్కడైతే అది ప్రవహిస్తుందో అక్కడే పవిత్రం క్షేత్రత్రయం. అంతే కదా అమ్మా. ఇప్పుడు గంగా నది ఇప్పుడు హైదరాబాద్ పవిత్రం చేయగలుగుతున్న గంగా నది లేదు కదా. ఎందుకని? గంగా నది ఇక్కడ లేదు కదా. కానీ సీతమ్మ కీర్తి నది, నువ్వు సీతమ్మని ఎక్కడ కీర్తిస్తే అక్కడ ఆ నది ప్రవహిస్తుంది, అక్కడ పవిత్రం చేస్తుంది. సో సీతమ్మ కీర్తి నది పవిత్రము చేయలేని ప్రదేశము ఈ బ్రహ్మాండంలో, ఈ ప్రపంచం కదా, ఈ బ్రహ్మాండంలో లేదు. గంగా నది ఏం చేస్తుంది? అది ప్రవహించిన ప్రదేశములను మాత్రమే పవిత్రం చేయగలదు. కాబట్టి గంగా ఇప్పుడు కీర్తి నది గంగా నదితో పోల్చడం కూడా తప్పే. ఎందుకు తప్పు? దానికంటే ఇది చాలా ఎక్కువ కదా. కానీ నీ కీర్తి నది అనేక సజ్జన సమాజములను తీర్థస్థానములుగా మార్చినది. నీ కీర్తి నది అనేక సజ్జన సమాజములను తీర్థస్నానములుగా మార్చినది అని పలికిన జనకుని ప్రేమ సిక్తమైన వాణిని విని జానకి సిగ్గుదంతరంలో ప్రేమ ఎవరైనా మనల్ని పొగుడుతుంటే సజ్జనులైన వాడు సిగ్గుపడతాడు. ఏంటి అంతేనే, ఇంకేంటి పొగడేంటి అనకూడదు. తల్లిదండ్రులు మరలా ఆమెను హృదయములకు హత్తుకొని తల్లిదండ్రులు మనలు ఆమెను మళ్ళీ దగ్గరికి హితోక్తులను పలికిరి. హితోక్తులు మంచి మాటలు చెప్పాలి. తెలియమంటారా? అయినా చెప్పాలి, మనకి తెలుసు కాబట్టి చెప్పాలి. అలాగే ఆవిడ ఆశీర్వదించాలి. యశస్వి రాత్రి వేళ అత్తగారుల సేవలకు దూరంగా ఇచ్చుట ఉండుట ఉచితము కాదని తెలుపుటకు సీతాదేవి వెనకాడుచుండెను. అది ఆ సీతాదేవి వీళ్ళు ఉన్నాను కూడా, మరి మా అత్తగారి సేవలకు వెళ్ళాలమ్మా అని అంటే వీళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారు అని కొంచెం చటపటాయిస్తారు. ఇదరా అమ్మయ్య తీసుకొచ్చావా తల్లి అన్నారు. రోజు వాళ్ళ కాళ్ళు పిసగలేకపోతారు. అప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఎందుకే రోజు కాళ్ళు పిసుకుతావు, ఓ రోజు గంట పిసికే దత్తిలో వెళ్ళిపోతుంది అని చెప్పలే. అత్తగారిని సేవ చెయ్యమని చెప్పేటువంటి తల్లి అది చావు చేసేది ఎవకలా మళ్ళీ దున్నపోతులాగా ఉంది.
సునయనాదేవి కూతురి ముఖ కవలికలు ఆవిడ ముఖ కవళికలు గమనించింది. తెలిపారు. ఆవిడ జనక జనకరాజుకి అమ్మ ఈయన ఇప్పుడు అత్తగారి సేవలకు ఉద్యుక్తురాలు అవుతుంది, ఆవిడ పంపించాలి. ఇద్దరును తమ మనసులలో ఆమె గుణశీల స్వభావాలను మెచ్చుకుని అది ఇద్దరు ఆ జనకుడు తనైన కూడా ఆవిడ గుణము ఆవిడ శీలం మనసులోనే మెచ్చుకుని బారు బారు మిలి బేటి మిలి బేటి సియా విదా కీని సనమాని కహీ సమయ సిర భరత గతి రాణి సుబాని సయాని వారు మాటి మాటిని సీతాదేవిని హక్కున చేర్చుకొని చుండ్రి. మాటి సీతాదేవిని దగ్గరికి తీసుకుంటున్నారు. కొంతసేపటికి వారు ఆమెను గుడారములకు సాదరముగా పంపారు. ఎక్కడైతే వీళ్ళ అత్తగారులు ఉన్నారో ఆ గుడారములకి వెళ్ళి సాదరంగా అంటే ఆదరంతో సమయస్ఫూర్తి కలిగినటువంటి ఆ సునయన ఈ సదవకాశమును గమనించి తన భరతుని స్థితిని గురించి వివరింపసాగింది. భరతుడి స్థితి గురించి చెప్తున్నారు. అయ్యా భరతుడి గురించి నాకు చాలా తెలియదు. చూడండి, అల్లుడు గురించి కంటే కూడా భరతుడి గురించి బాధపడుతుంది. సుని భూపాల భరత వ్యవహారు సోన సుగంధ సుధా ససిసారు ఊదే సజల నయన పులకేతన సుజసు సరాహన లగే ముదిత మన సావధాన సును సుముఖి సులోచని భరత కథ భవబంధ విమోచన ధర్మ రాజనయ బ్రహ్మ విచారు ఇహా జతామతి మోహ ప్రచారు సోమతి మోరి భరత మహీమహి కహే కాహా చలి జ్యోతి నా చాహి విధి గణపతి అహిపతి శివ శారద కవి కోవిద్ బుధ బుద్ధి విశారద భరత చరత కీరతి కరతు ధర్మశీల గుణ విమల విభూతి సముజత సునత సుఖద సబకాహు శుచి సురసరి రుచి నిదర సుధాహు బంగారమునకు తావిబలే అది బంగారమునకు తావిలాగా చంద్రునిలో అమృతం చంద్రుని వలె అమృతములాగా ఉన్నటువంటి భరతుని సౌశీల్యమును విని ఆ భరతుని యొక్క సౌశీల్యమును గురించి జనకుడు ఆనందాశ్రుతో నిండిన తన కన్నులను మూసుకొనెను. ఆనందం అనేటువంటి అశ్రువులు కన్ను మూసుకొని అనగా భరతుని ప్రేమ ధ్యాసలో మునిగిపోయాడు. ఆయన తనువు పులకరించి మనసులో భరతుని సౌశీల్యమును గురించి మెచ్చుకొని ఆయన సౌశీల్యం ఆయన సౌజన్యతను గురించి మెచ్చుకుంటూ జనక మహారాజు అప్పుడు అంటున్నాడు, ఓ సుమికి అంటే మంచి సావధానముగా అంటే చాలా అటెంటివ్ గా వినుము. భరతుని కథాశ్రవణము భవబంధ విమోచనం. చూసారా, భరతుని కథాశ్రవణం మనం ఇన్నాళ్ళు బట్టి భవబంధ విమోచనము అంటే ఈ పుట్టుక సావు అనేటువంటి బంధాల నుంచి పోగొడుతుంది. ధర్మము రాజనీతి బ్రహ్మ విచారము బుద్ధి బలము మేరకు నా బుద్ధి బలం మేరకు నేను కొంత ఎరుగుదును. నాకు కొంత ధర్మం తెలుసు, కొంత రాజనీతి తెలుసు, వీటిలో నాకు కొంత తెలుసు. గొప్పదనము యొక్క నీడను కూడా తాకుటకు నేను అశక్తుడను. నాకు కూడా కొంత ధర్మం తెలుసు, కొంత రాజనీతి తెలుసు, కొంత బ్రహ్మ విచారం ఏదో కొంచెం తెలుసు. అయినా కూడా భరతుని నీడని తాకడానికి కూడా నేను భయపడ్డా. అంటే ఆ నీడని తాకే అర్హత కూడా నాకు.
ఇక దానిని వర్ణించుట ఎట్లు ఇక సాధ్యం? దానిని వర్ణించడం ఎలా సాధ్యం? కవులు, జ్ఞానులు, పండితులు, ఇతర కవులు, బుద్ధిమంతులు జ్ఞానులు, పండితులు, ఇతర బుద్ధిమంతులు మాత్రమే కాక శేషుడు, మాత్రమే సరస్వతి, శివుడు, మాత్రమే బ్రహ్మ, కాదు, వాళ్ళే గణపతి, కాదు, శివుడు కాదు, శేషుడు, శేషుడు, సరస్వతి, శివుడు, బ్రహ్మ, గణపతి, ప్రభృతి మొదలైన దేవతలందరికీ భరతుని చరిత్ర, కీర్తి, ప్రవర్తన, ధర్మశీల గుణములు, భరతుని యొక్క ప్రవర్తన, ధర్మశీలత, చరిత్ర, కీర్తి, ధర్మశీల ధర్మశీల గుణములు, అతని నిర్మల అతని ఐశ్వర్యముల నిర్మల శ్రవణము ఐశ్వర్య శ్రవణం మిక్కిలి ఆనందదాయకం. అప్పుడు చెప్పారు వాళ్ళు కూడా ఈ భరతుడి యొక్క కీర్తిని వినాలని. ఇది పరమ పవిత్రమైన గంగ కంటేను ఇది పరమ పవిత్రమైన గంగా నది కంటే కూడా భరతుడి చరిత్ర చాలా పవిత్రమైనది. అమృతము కంటేను అది మధురమైనది. అమృతము కంటే కూడా మధురం. నిరవధి గుణ, నిరవధి గుణ, నిరుపమ పురుషు, నిరుపమ పురుషు, భరత భరత సమజాని, కహెవ సుమేరు, ఈ సేర సమ, కవికులు మతి సకుచాని, భరతుని గుణములు అనంతములు, అతని చరితము నిరుపమానమైనది, అంటే సాటి లేని. అతనే సాటి. అతన్ని ఎవరితో పోల్చుటకు ఎవరితో పోల్చుటకు మనం కనుక కవుల బుద్ధులు కుంఠితములు. వాళ్ళు పోతే ఇది అంటే నీకు తెలిసింది అది అని అర్థం. మనం ఏదో అమ్మవారి గురించి చెప్పాలండి, ఆవిడ పాదపద్మములు అంటే పద్మములు ఆవిడ పాదములు అంటే నీకు తెలిసింది ఇంతకంటే సుకుమారమైంది లేదు కాబట్టి నువ్వు చెప్పావు. అందుకే వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడా పోల్చలేదు, పోల్చకుండా ఉంటే మనకి తెలియదు. అందుకని ఇలా ఉంటుందని చెప్పి దాన్ని మించి అదే అనుకోకురా బాబు, దాన్ని మించి సింజానమటి మంజీరమండదు శ్రీపదంబుయా అనుకున్నాము కాదు, దాని నుంచి ఇలా అన్నమాట. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోర్హ, పదద్వయ ప్రభాజాల పరాకృత సరోర్. ఆ పదద్వయములు అంటే రెండు పాదములు, ప్రభావములు, ఆ యొక్క ప్రభావములు ఎలా ఉంటుందండి, సరోరుహములు ఈ యొక్క మెత్తదనాన్ని, వాటి యొక్క ప్రభ అంటే కాంతిని తిరస్కరిస్తారు, ఓడిస్తారు. అంటే దీని ఇంతే కాదు, అంతకు మించి మాకు కూడా తెలిసింది లేదని వసిన్యాది వాగ్దేవతలు, అక్షన్యాది వాగ్దేవతలు కూడా చెప్పింది ఏంటంటే మాకు ఇంతే తెలుసు కానీ ఇది కాదు. మరి ఇది ఎందుకు పోలుస్తున్నాం అంటే నీకు ఏదో ఒకటి పోలుకు లేకపోతే చెప్పలేదు, చాలా మెత్తగా ఉన్నాయి ఎంత అంటామనండి. కాబట్టి ఇంత చెప్పి దాన్ని మించి అని చెప్పి సుమేరు పర్వతమును మన త్రాసులో తుంచుట సాధ్యమా? అది సుమేరు పర్వతం ఉంది, అది ఎంత బరువుగా ఉందంటే నీ దగ్గర త్రాసు ఉంది, పెట్టగలవా? సుమేరు పర్వతాన్ని పెట్టగలిగిన త్రాసుని ఎవరైనా తయారు చేయగలరా? కాబట్టి ఆయన సౌశీల్యం, ఆయన సౌజన్యం, ఆయన చరిత్ర ఒక సుమేరు పర్వతం. చౌపాయి అగమ సభహి, ఆగమ సభహి, భరనత్ బరభరణి, బరభరణి, జివి జలహీన, మీన గముధరణి, భరత్ అమిత్, మహిమా సునురాణి, జానకి రాము, నా సకహి బకాని, భరణి సప్రేమ, భరత్ అనుభావు, జియాకి, రుచిలకి కహరావు, బహురహి లకను, రహి లకను, భరత్ బన జాహి, सब कर भला, सबके मन माही, देवी परंतु, भरत रघुवर की, प्रीति प्रतीति, जाहि नहीं तरकी, भरत अवधि
భరత అవధి సనేహా మమతాకి సనేహ మమతాకి జత్యపి రాము యత్యపి రామ సీమ సమతాకి సీమ సమతాకి పరమారథ స్వారథ పరమారథ స్వారథ సుఖ సారే భరత నా సపహినహు భరత నా సఫనహు మనహు నిహారే సాధన సిద్ధి రామ పగనేహు మోహీలకి భరత మత ఏహు. ఓ సుందరి, నీరు లేని నేలపై చేప ముందుకు పోవుటకు అసాధ్యమైనట్లు నీరు లేని ఒక చేప ముందరకెళ్ళగలదు. భరతుని మహిమను వర్ణించుటయు అంత అసాధ్యం. చేప ముందరకెళ్ళ నీరుండాలి. నీరు లేకుండా చేపను పెట్టి ముందరకెళ్ళమంటే వెళ్ళదు. అలాగే మన అందరం ఈ చేప లాంటి ఎటువంటి చేపల వాళ్ళం? నీరు లేని ప్రదేశంలో ఉన్న చేప లాంటి వాళ్ళు. కాబట్టి భరతుని మహిమ చెప్పడం మనకి అసాధ్యం, మనం చెప్పలేము. కానీ భరతుని అపార మహిమను శ్రీరాముడు మాత్రమే ఆ భరతుడి మహిమ తెలిసిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరై అంటే కానీ ఆయనయు వర్ణింపజాలడు. కానీ ఆయన కూడా వర్ణించడు. ఆయన తెలుసు కానీ ఆయన చెప్పలేదు. ఈ విధముగా భరతుని ప్రభావం వర్ణించుచు తన భార్య మనసును తెలుసుకొని జనక మహారాజు పలికాడు. అది ఇలా చెప్తూ తన భార్య యొక్క మనసును తెలుసుకున్న జనక మహారాజు ఎక్కడున్నారంటే, లక్ష్మణుడు అయోధ్యకు చేరుటయు, అది లక్ష్మణుడు అయోధ్యకు వెళ్ళడము, భరతుడు వనములో శ్రీరాముని అనుసరించుటయు అనుసరించడం యుక్తమని నువ్వు అంటున్నావు. మనసులో ఉన్న ఆలోచనయు ఇదే. అది అందరి మనసుల్లో ఉన్న ఆలోచన కూడా ఇదే. కానీ శ్రీరామ భరతుల మధ్య గల ప్రేమ విశ్వాసములు మన బుద్ధికి అగ్రాహ్యము. శ్రీరాముడికి భరతుడికి మధ్య కలిగిన ప్రేమ, వారిద్దరి మధ్య కలిగిన విశ్వాసం మన బుద్ధికి అందదు. వాళ్ళిద్దరు అటువంటి, అది నిజం కూడా. శ్రీరామచంద్రుడు సమత్వమునకు సీమ. శ్రీరాముడు సమత్వం అంటే అన్ని సమముగా చూసేటువంటి సీమ అంటే ఎల్ల బౌండరీ. ఆయన మించిన నిస్సీమ, ఆయన్ని మించిన సమత్వం ఇంకోటి లేదు. భరతుడు మమతా ప్రేమలకు పరాకాష్ట. అది భరతుడు ఏం చేశాడు? మమతా ప్రేమలకి పరాకాష్ట. ఈయన సీమ, ఈయన సమత్వాన్ని అందరినీ సమానంగా చూడటంలో ఈయన సీమ. ఈయన మించిన వాడు లేడు. మమతా ప్రేమకి ఈయన మించిన వాడు. భరతుడు ఎన్నడూ రామ ప్రేమను తప్ప స్వార్థ పరమార్థములు కానీ ఇతర సుఖములను కానీ కలలో కూడా కోరాడు. భరతుడు కోరుకునే ఒకే ప్రేమ అంటే రాముడు. ఆయనకి స్వార్థము లేదు, ఇంకోటి భరతుడు కావాల్సిన ఒకటే రాముడి ప్రేమ. శ్రీరాముని పాదముల ఎడ నిరంతర భక్తి అతని ఏకైక సాధనము, లక్ష్యము. అతని శ్రీరాముని పాద పద్మముల మీద ప్రేమ, నిరంతరమైన భక్తి ఆయన లక్ష్యం. ఇదే భరతుడి సిద్ధాంతమని నాకు తోచుచున్నది. భక్తుడికి కావాలి శ్రీరాముని పాద పద్మములు. ప్రపంచంలో ఆయనకి ఏది అక్కర్లేదు. దోహ బోరేహు భరత నా పేలి హహి హహి మనసబు రామ రజాయి కరయు నా సోచు సనేహ బస కహవు భూప బిలకాయి రాజు ప్రేమవిహులుడై పలికెను. పొరపాటున కూడా శ్రీరామచంద్రుని ఆజ్ఞను మీరడు కావున వాత్సల్యవశమున నీవు ఆందోళన పడవలను. పొరపాటున కూడా భరతుడు శ్రీరామాజ్ఞని ఉల్లంఘన చేయ. కాబట్టి చెప్పండి. రామ భరత గుణ ఘనత సప్రీతి నిసి దంపతి పలక సమభీతి రాజ సమాజ ప్రాత జుగ జాగి
నాహి 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 సుర పూజన లాగే సుర పూజన లాగే గే నహాయి గే నహాయి గురు పహి రఘురాయి గురు పహి రఘురాయి బందీ చరణ బోలే బందీ చరణ బోలే రుకపాయి రుకపాయి నాథ భరతు నాథ భరత్ పురజన మహతారి పురజన మహతారి శోక వికల వనవాస శోక వికల వనవాస దుకారి వాస దుకారి సహిత సమాజ సహిత సమాజ రావు మిథిలేసు రావు మిథులేష్ బహుత దివస బహుత వివస దివస భయే సహత కలేసు వయసు సహిత కలేష్ ఉచిత హోయి ఉచిత హోయి సోయి కీజి సోయి కీజయ కీజయ నాథ హిత సబహి హిత సబహి కర రౌరే హాత కరత రౌరే హాత అస కహి అతి సకుచే అస కహి అతి సకుచే అతి సకుచే రఘురావు రఘురావు ముని పులకే మునికులకి లకి సీలు సుబావు లకి శీల్ సుబావు సుబావు తుమహ బిను రామ तुम बिन राम सकल सुख साजा सकल सुख साध नरक सरिसा नरक सरिसा దుహు రాజ సమాజ राज समाज ఈ విధముగా శ్రీరామ భరతుల గుణ ప్రశంసలతో వారికి ఆ రాత్రి అంతయు ఒక క్షణం ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ శ్రీరాము భరతుని యొక్క గుణము ప్రశంసిస్తారు. వాళ్ళిద్దరికి ఆ రాత్రి ఎంతలారు మాట్లాడు. అయోధ్య మిథిలావాసులు ప్రాతకాలమునే మేలుకొని అది అయోధ్య మిథిలావాసులు ప్రాతకాలం మేలుకొని ప్రాతకాలం స్నానాదులు ముగించుకుని ఇష్టదైవం ఆరాధించి శ్రీరాముడు స్నానాధికములు ముగించుకొని శ్రీరాముడు కూడా స్నానాధికములు ముగించుకొని వశిష్ఠ మహాముని కడకు వశిష్ఠ మహాదేవుని దగ్గరికి ఆయన పాదములకు ప్రణమిల్లి రాముని ఇంగితమును ఎరింగి ఆయన పాదములకు ప్రణమిల్లి ఆయన యొక్క ఇంగితం ఇంగితమును అంటే ఆయన మనస్సు తెలుసుకొని శ్రీరాముడు మునీశ్వర మునీశ్వర భరతుడు అయోధ్య వాసులు తల్లులు వనవాస దుఃఖితులై అది భరతుడు పాటునకు లోనై భరతుడు తల్లుడు అయోధ్య వాసులు వాళ్ళు వచ్చి చాలా రోజులైంది. వాళ్ళు కూడా నాతో పాటు వనవాసం చేసి చాలా బాధపడుతున్నారు స్వామి. మిథిలాపతి జనకుడు కూడా అది క్లేశములను అనుభవించాడు. మిథిలాపతి సపరివారంగా వచ్చి ఆయన కూడా క్లేశములను అనుభవిస్తున్నాడు. చాలా దినములు గడిచినవి. చాలా దినములు గడిచిపోయింది. కావున ఓ మునీశ్వర, అవున ఓ మునీశ్వర, మీకు ఉచితమని తోచిన దానిని చేయుడు. అది మీకు ఉచితమని తోచిన, ఎందుకంటే మీ ఆజ్ఞను ఎవరు ఉల్లంఘించారు. అందరి హితము మీ చేతులలోనే ఉన్నది. అందరి హితము, అందరి యొక్క మేలు మీ చేతుల్లో అని పలికి శ్రీరాముడు మౌనము వహించాడు. తిరిగారికి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల. వాళ్ళ బాధలు ఆయనకు తెలుసు, అయినా ఈయన చెప్పేసి మీకు ఏం చేయాలనుకుంటే మీరు అంతగానే భారతాన్ని పంపించేయండి గురుగారు. చూస్తారా, భారతాన్ని పంపించండి, మీరు చెప్తే భారతుడు. రాముని శీల స్వభావములకు వశిష్ఠుడు పులకితగాత్రుడాయి. రాముని అది మీ శీలము స్వభావం, మీరిచ్చే ధన కనక వస్తు వాహనములకు ఆయన మనసును మీరు తెలుసుకోండి. పిదప ముని పలికిన అప్పుడు ఏమన్నారంటే, రామ, నీవు లేకుండా ఈ ఉభయ బృందముల వారికి ఇల్లు వాకిలి ఇతర సుఖములు నరక ప్రాయం. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఒక్కటి మాట చెప్తాను నేను. శ్రీరాముడు లేని అయోధ్య కావచ్చు, మిథిల కావచ్చు, ఇల్లు కావచ్చు, హంసతూలిక తల్పాలు కావచ్చు, అవన్నీ వాళ్ళకి నరకమదే. నిన్ను చూస్తూ వాళ్ళు చెట్ల కింద కూడా హాయిగా పడుతుంది, నిన్ను చూస్తూ కందమూలములు కూడా భోగిస్తారు, నిన్ను చూస్తూ వాళ్ళు వాళ్ళకి క్లేశం అనిపించట్లేదు. వాళ్ళకి అయోధ్య కానీ మిథిల కానీ వెళ్తేనే క్లేశం లేదు. దోహ ప్రాణ ప్రాణకే ప్రాణ ప్రాణకి జీవకే జీవకే జీవ సుఖకే జీవ సుఖకే సుఖకే సుఖ రామ సుఖ రామ తుమః తజి తుమః తజి తజి తాత సోహత్ గృహ జినహి తినహి చినహి తినహి విధి బామ బామ. బామ రామ, నీవు అందరికి ప్రాణములకు ప్రాణమైన వాడవు. అందరికి ప్రాణాలకి ప్రాణం, అందరికి బాగా ఇష్టం ఏంటంటే వాడి ప్రాణం, జీవులకు ఆ ప్రాణాలకు కూడా నువ్వు ప్రాణం.
జీవులకు జీవుడవు, జీవులకు జీవుడవు, సుఖములకు సుఖ స్వరూపుడవు. సుఖములకు సుఖమును స్వరూపుడు. నాయన నిన్ను వీడి ఐక సుఖములను కోరుకునివాడు దైవోపహతుడు. అది నిన్ను వీడి ఎవరు ఐహిక సుఖము. ఐహిక సుఖం అంటే నీ కన్ను, చెవు, చర్మంతో ఏ సుఖం కావాలనుకుంటాడు వాడు దైవోపహతుడు. అంటే దైవము చేత దెబ్బ కొట్టబడిన వాడు దైవోపహతుడు. నువ్వు మానుషుడు కొట్టానుకోండి అన్నాడు, దైవోపహతుడిని వాడు రక్షించాడు. చౌపాయి సో సుఖకరము, సో సుఖకరము, దరము జరిజావు, కరము జరిజావు, జరిజావు, జహానా రామపద, రామపద, రామపద పంకజ బావు, పంకజ బావు, జోగు కుజోగు, జోగు కుజోగు, జ్ఞాను అజ్ఞాను, జ్ఞాన అజ్ఞాను, జహనహి రామ ప్రేమ, రామ ప్రేమ పరదాను, పరదాను, తుమ్హ బిను, తుమ్హ బిను, దుఃఖీ సుఖీ, दुखी सुखी, तुमह तेहि, तुमह तेहि, तुमह जानहु, तुमह जान, जिया जो जेहि, जिया जो जेहि, जो जही, केहि, केहि, रावुर आयसु, रावुर आयसु, सिर सबहि के, सिर सबके, सबहि के, विदिता कृपालहि, विदिता कृपालहि, गति सबनी के, गति सबनी, आप आश्रमहि, आप आश्रमहि, दारे पावु, दारे पावु, भयमु सनेहा, भयमु सनेहा, सिदिल मुनि रावु, सिदिल मुनि रावु, करि प्रणाम तब राम सिदाये, करि प्रणाम तब राम सिदाये, राम सिदाये, ऋषि दर धीरा, ऋषि धर धीरा, जनक पहि आए, जनक पहि आए, राम वचन गुरु नृपहि, राम वचन गुरु नृपहि, सुनाए, सुनाए, शील सनेहा, शील स्नेह, सुभाय सुहाए, सुभाय सुभाय, महाराज अब कीजिए, महाराज अब कीजिए, सोई सोई, सब कर धर्म, सब कर धर्म, सहित हित होई, హిత హోయి. శ్రీరాముని చరణ కమలముపై భక్తి లేని వాని సుఖములు, శ్రీరాముని చరణ కమల పాద కమలముల మీద భక్తి లేనటువంటి వాడి సుఖములు, కర్మములు, ధర్మములు, కల్పన. అది కాల్చడానికి ఎందుకయ్యా? వశిష్ఠుడికి కూడా శ్రీరాముడి దగ్గరే ఉండాలని, మిగతా వాళ్ళ మాట వదిలిపెట్టండి. వశిష్ఠుడికి కూడా శ్రీరాముడు వదిలి వెళ్ళాలి. శ్రీరాముడిపై భక్తి లేని యోగము యోగమే కాదు. అది శ్రీరాముడి మీద భక్తి లేని ఒక యోగం కూడా యోగమేనా? అది దుర్యోగము, జ్ఞానము అది దుర్యోగము, జ్ఞానము జ్ఞానమే కాదు. అది దుర్యోగము. అది ఆ శ్రీరాముడి భక్తి లేని జ్ఞానం అసలు జ్ఞానమే కాదు, అది అజ్ఞానము. అది అజ్ఞానం. అందరి సుఖములకు నీవే కారణం, అది అందరి సుఖాలకి నువ్వే కారణం. నీవు దూరమైనచో వారికి మిగిలినవి దుఃఖము. అది నువ్వు దూరం అయితే వాళ్ళకి మిగిలిన దుఃఖమే నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు ఏదో బాధపడుతున్నారు, వాళ్ళు బాధపడలేదు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు నిజానికి అయోధ్య మీదలో వెళ్తేనే వాళ్ళు బాధపడతారు. ఇదేదో పైకి వచ్చిన మాట కాదు. ఇది ఇప్పుడు పైకి అంటూ ఉన్నాం, గురువుగారు మీతో ఉంటే మాకు సంతోషం ఉంది, అది పై మాట. మా గురువుగారు మా ఎండలో నుంచుంటారు, నువ్వు గురువురా గారి అనగా నువ్వు పక్కకి వెళ్ళిపోతావు, నువ్వు పక్కకి వెళ్ళిపోతావు. లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపోతే వెళ్ళా, గురుగారు మీరు కూడా నేను వాడిని కూడా తీసుకోవాలి. ఇదో విచిత్రమైన విషయం. నీకు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళిపో, వాడిని కూడా తీసుకెళ్ళిపోవడం ఎందుకు? నువ్వు భరించలేవు, వాడు భరించగలరు కదా. అది అందరి మనసులోని భావములను నీవు ఎరుగుదు. అది అందరి మనసులు నేను చెప్పక్కలేనా, ఇవన్నీ నీకు తెలుసు. నీ ఆజ్ఞయ అందరికీ శిరోధార్యము, నీ ఆజ్ఞయ అందరికీ శిరోధార్యం. నీవు కృపాలుడవు, అందరి గతిలో అంటే దయగలిగిన వాడివి. ప్రస్తుతములకు నీవు ఆశ్రమములు, కృపాలుడు అందరి గతియు అందరికి గతి. ప్రస్తుతములకు నీవు ఆశ్రమములకు వెళ్ళుము. ప్రస్తుతం ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను. ఇట్లు పలికి వశిష్ఠుడు స్నేహ పరమశుడాయను. అంతటా శ్రీరాముడు మునికి ప్రణమిల్లి అతని నుండి వెళ్ళిపోయి వశిష్ఠుడు ధైర్యము వహించి జనకుడి దగ్గరికి వచ్చాడు. గురువు శ్రీరామచంద్రుని స్నేహశీల యుక్తములైన వచనములను రాజునకు వినిపించి పలికెను. గురువు
స్నేహశీలమైనటువంటి ఆ రాముడి వచనములు జనకుడికి రాజా అందరికి హితమును కూర్చు ధర్మయుక్తమైన ఉపాయమును అది సూచించుడు. అందరికీ ఉన్నటువంటి ధర్మయుక్తమైన అంటే ధర్మబద్ధమైనటువంటి ఒక ఉపాయం సూచన అందరికీ హితంగా. త్యాగరాజ పాట ఉంది. సున్నాలెన్ని ఉన్నను వాటికి సున్నాలే త్యాగరాజ అది త్యాగరాజ అంటే సున్నాలు ఎన్ని ఉన్నాను దానికి ముందర ఒకటికి చేర్చినప్పుడే ఈ సున్నా ఇందులో వస్తుంది. ఇప్పుడు 10 ఉందండి, ఒక పెట్టి అప్పుడు 10 అవుతుంది. మీరు ఒక 5 సున్నాలు పెట్టారనుకుందాం, 5 సున్నాలు పెట్టారు అంటే 1, 2, 3, 4, 5. అప్పుడు అది 1,00,000 రూపాయలు ఎప్పుడు అవుతుంది? ఆ 1 ఉంటే 1 లేదు, అది సున్నానే. కాబట్టి రాముడు ఒక్కడున్నాడా అన్నీ వచ్చేస్తాయి. రాముడు లేవు ఏమి సున్నానే, ఏది లేదు. ఇది త్యాగరాజ కీర్తన. సున్నాలు ఎన్ని ఉన్నను దాని ముందర 1 ఉంటే కానీ. జ్ఞాన నిదాన జ్ఞాన నిదాన సుజాన శుచి సుజాన శుచి ధరము ధీర నరపాల కరము ధీర నరపాల నరపాల తుమ్హబిను అసమంజస అసమంజస సమన సమన ఓ సమరద ఎహికాల సమరదు ఎహికాల. మహారాజా మీరు విజ్ఞాన నిధులు, మహారాజా మీరు విజ్ఞాన నిధులు, సుజనులు 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 మంచివాడు, పవిత్రులు, పవిత్రులు, ధర్మనిష్ఠాపరులు. ధర్మనిష్ఠాపరులు. ఈ ధర్మ సంకట పరిస్థితిని పరిష్కరించుటకు మీరే సమర్థులు. ఇప్పుడు ఈ ధర్మ సంకట పరిస్థితి వచ్చింది కదా, దీన్ని మీరు ఒక్కళ్ళే సమర్థులు. దీన్ని ఈ సంకట పరిస్థితి నుంచి అందరినీ బయట పెట్టారు. అది వశిష్ఠుడు. చౌపాయి చెప్దామా? 56. ఇంకొక చౌపాయి చెప్తాను. సునిముని వచనం ఎన్నోది అంటే ఎన్ని చదవమనా? కాదు కదా, దీని నంబర్ 300. 291 అయిపోయింది. ఇది 6వ తెలుసు. చౌపాయి సునిముని వచనం సునిముని వచనం జనకు అనురాగే జనకు అనురాగి లకి గతి జ్ఞానం లకి గతి జ్ఞానం లకికతి జ్ఞానం రాగు విరాగే రాగు విరాగి శిథిల స్నేహ శిథిల స్నేహ గుణతు మనమాహి గుణతో మనమాహి ఆయే ఇహ ఆయేహ కిన్హ బలనాహి కిన్హ బలనాహి రామహి రాయ రామ హిరాయ కహో వనజాన వనజాన కిన్హ ఆపు కిన్ ఆకు ప్రియా ప్రేమ ప్రవాన ప్రియా ప్రేమ ప్రవాన ప్రవాన हम अब वन हम अब वनते वनते वनहि पटाई वनहि पटाई प्रमुदित प्रमुदित हिरबा विवेक विवाका बढ़ाई तापस मुनि महिषुर सुनि देखी भये प्रेम बस विकल विशेष समव समझी धीरज राजा चले भरत पही सहित समाज भरत आए आगे మహాదేవ తల్లి మహాదేవ తల్లి శాంతకి ఫోన్ చేశారా? సరే సరేనా, పెట్టగారా? అలాగే ఇందులోకి రండి, హాయిగా చూపిస్తాను. చూస్తున్నా చూడండి అమ్మా, సరేనా? भरत आई आगे बैली अवसर सहसा सुहासन दीन तात भरत कहा तरहुति रागु तुम्हे विदिता रघुवीर सुबाहु वशिष्ठुడి వచనములు విని జనకుడు ప్రేమ పరవశుడాయను. అది వశిష్ఠుడి వచనములు విని జనకుడు ప్రేమ పరవశుడై ఆయన స్థితిని చూచి జ్ఞాన వైరాగ్యములకు వైరాగ్యము అబ్బెను. జ్ఞాన వైరాగ్యములకు కూడా వైరాగ్యం వచ్చింది. మేము ఇక్కడికి వచ్చుట సముచితముగా కనపడుట లేదు. అప్పుడు మేము ఇక్కడికి రాకుండా ఉండాల్సి
అని స్నేహాతిరేకముచే అతడు తన మనసులో తలపోసాడు. కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళకన్నా ఉంటుంది, వెళ్ళేటప్పటికి మనం ధర్మ సంకటంలో పడతాం. దశరథ మహారాజు శ్రీరాముని వనములకు పొమ్మని చెప్పి పుత్ర విరహమును భరింపజాలక ఆసులు వీడి రామునిపై తనకు గల అపార కాబట్టి ప్రేమ రాముడు వనములకు రమ్మని, రాముడు లేకుండా ఉండాలని ఆయన అసువులు వీడి అంటే ప్రాణములు వీడి అన్నాడు. కానీ ఇప్పుడు మనము ఆయనను ఈ వనముల నుండి దహనారణ్యములకు పంపి మన తెలివితేటలకు సంతోషపరచు ఉన్నకు మరియు మనం ఏం చేసాము, మనం రాకుండా ఉన్నాం అనుకో, ఆయన ఇక్కడ ఉండేవాడు హాయిగా. ఇప్పుడు రాముడు ఇక్కడ తెలిసిపోయింది కదా, ఏదైతే ప్రతిరోజు రోజు కూడా వస్తాడు. అందుకని ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, కొంచెం ఇంకా కీకారణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఆయనకి మనం ఇప్పుడు రాముడికి మేలు చేసాం, వాళ్ళు లేదనుకోండి. ఆయన 13 సంవత్సరాలు ఇక్కడ ఉండేవాడు హాయిగా. ఆయన పర్ణశాల కట్టుకున్నాడు, వాళ్ళలో ఉండేవాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అడ్రస్ తెలిసిందిగా. ఇప్పుడు వీడు వెళ్తాడు, వాడు వెళ్ళి వాడు వస్తాడు. ఇంకెందుకు వనవాసం ఎందుకు? రాజుగారి ఈ స్థితిని చూచి మాటలను విని తాపసులు మునులు బ్రాహ్మణులు ప్రేమంతులైరి. వాళ్ళు కూడా రాజుగారి మాటలు విని తాపసులు మనం బాధ పెట్టట్లా. అనువకు సమయమును చూచుకొని జనక మహారాజు ధైర్యమును పోని తన పరివారములతో భరతుని యుద్ధకు వెళ్ళాను. అది అనువకు సైన్యం చూసి తన పరివారంతో జనక మహారాజు భరతుడి దగ్గరికి వెళ్ళాడు. భరతుడి సాదరముగా ఎదురేగి ఆయనకు స్వాగతము భరతుడు సాధారణంగా ఎదురు ఆయన స్వాగతం పలికాడు. ఉచితాసనముపై ఆసీనుడు ఉచితాసనమైన ఆయన ఆసీనుడు ఇట్లు పలికెను. జనకుడు ఇట్లా పలికెను, జనకుడి నాయన శ్రీరాముని స్వభావం నీకు సుపరిచితమే. శ్రీరాముని యొక్క స్వభావం నీకు బాగా తెలుసు. दोहा राम सत्यव्रत धर्म व्रत सब कर सीलो सनीचो संकट सहता सकोच बसा कहु जो आयस देवु శ్రీరాముడు సత్యవ్రతుడు ధర్మపరాయణుడు ఆయన హృదయమున అందరి ఎడ ప్రేమాదరములు కలవు. కావున ఎటు చెప్పుటకు వలను కడక అతడు సంకట వయసును ఎదుర్కొంటున్నాడు. ఆయన ఎటు చెప్పుడానికి విలువడగా ఆయన సంకటంలో పడుతున్నాడు. నీ ఆశయమును తెలుపును, దాన్ని ఆయనకు తెలుపదు. నీ ఆశయం అంటే చెప్తున్నాను, నేను దానికి ఆయన చాలు. మనం కూడా వెళ్దాం. మీరు కూడా చూద్దురాని ఎవరు ఒక సీతా టీచరేగా ఉంది, ఎవరు ఉన్నారు? ఆమె లేదు, సీతా టీచర్ అయిపోయారు. కన్నప్ప ఉంది, మహోత్సవ గారు ఉన్నారు. మహాదేవ 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 గురువు గారు, మహాదేవ గురువు గారు. చెప్తాను. ఇవాళ నేను చెప్తానే ఇంటికి వెళ్తాను లేదా నేను